వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. ఇది కేవలం ఒక వార్త కాదు. ఇది ఒక మహారాజు రహస్య జీవితం నుండి ఉద్భవించిన ఒక విషాద గాథ. ఆ మహారాజు మరెవరో కాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆ కథానాయిక ఆయన రహస్య కుమార్తెగా ప్రపంచం మొత్తం భావిస్తున్న ఎలిజబెతా క్రివోనోగిక్. తొలిసారిగా ఆమె తన తండ్రిపై, ఆయన యుద్ధంపై మౌనాన్ని వీడారు. ఆమె మాటల్లోని అగ్ని జ్వాలలు ఒక దేశాధ్యక్షుడి అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు ఒక భయంకరమైన నిజాన్ని వెలికితీస్తున్నాయి. ఆమె నేరుగా పేరు చెప్పలేదు, కానీ ఆమె జీవితాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసిన ఆ వ్యక్తి గురించి ఆమె మాటలు ఆ యుద్ధ భస్మాసురుడిని కళ్ల ముందు నిలబెట్టాయి. ఆమె పేరు లూయిజా రోజోవా. ప్యారిస్ లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్. ఆమె ఒకప్పుడు రష్యాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. ప్రైవేట్ జెట్స్ లో ప్రయాణించింది, ఖరీదైన పార్టీస్ లో మెరిసింది. కానీ యుద్ధం మొదలవ్వగానే ఆమె ఆన్లైన్ అకౌంట్స్ అన్ని మాయమైపోయాయి. తన గతం నుండి తప్పించుకోవడానికి ఆమె ప్యారిస్ లో అజ్ఞాత జీవితం గడుపుతోంది. ఆమె తల్లి స్వెత్లానా క్రివోనోగిక్ ఒకప్పుడు పుతిన్ దగ్గర సాధారణ ఉద్యోగిని. కానీ పుతిన్ తో ఆమెకున్న సంబంధం బయటపడిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె అనతి కాలంలోనే సంపన్నురాలిగా మారింది. బహుశా తన రహస్యాన్ని దాచిపెట్టడానికి పుతిన్ ఆమెకు భారీగా డబ్బు ఇచ్చారని ప్రపంచం అనుకుంటోంది. కానీ ఆ సంపద లూయిజా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతోంది. లూయిజా ఇప్పుడు ప్యారిస్ లోని ఆర్ట్ గ్యాలరీస్ లో పనిచేస్తున్నారు. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగే ఆ గ్యాలరీస్ లో ఆమె ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. రష్యా నుండి పారిపోయి వచ్చిన ఆర్టిస్టులు ఆమెతో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తున్నారు. కానీ లూయిజా మాత్రం గట్టిగా నిలబడ్డారు. నా కుటుంబం చేసిన తప్పులకు నేను బాధ్యత వహించాలా అని ఆమె అడిగిన ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఈ డ్రామాలో లూయిజా ఒక బాధితురాలిగా నిలబడి ప్రపంచానికి ఒక నిజం చెప్తోంది. ఒక దేశాధినేత చేసిన యుద్ధం, ఆయన రహస్య జీవితం, ఆయన పిల్లల భవిష్యత్తును కూడా ఎలా ప్రభావితం చేస్తాయో ఆమె కథ ఒక బలమైన ఎగ్జాంపుల్. ఇది కేవలం ఒక రహస్యం బయటపడటం కాదు, ఒక మనిషి ఆవేదన, ఒక యుద్ధం వల్ల ఎన్నో జీవితాలు ఎలా నాశనం అవుతాయో చెప్పే ఒక ఉద్వేగభరితమైన కథ.